ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఒక దినము దయాకిరీటంగా మనకి దేవుడైన యెహోవా అనుగ్రహించున్నాడు. ఆయనే కుమారుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చున్నాడు. ప్రభువు మనకు తోడై ఉండకపోతే మనము ఇంతకాలము ఆయన సన్నిధిని విశ్వాసంగా నిలిచి ఉండం. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండము. ఆయన కృప మాత్రమే మనకింతవరకు మరొక దినమును దయాకిరీటంగా అమర్చి ఉన్నాడు. కేవలం కృపే. ఆయన శ్వాస నిశ్వాసములే మన యొక్క జీవము. నరుని యొక్క జీవము యెహోవా పెట్టినటువంటి దయ, యెహోవా యొక్క దయ, యెహోవా యొక్క కృప. కనుక మనం దేనిని బట్టి కూడా అతిశయపడకుండా ప్రభువు కొరకు మనం ప్రతి దినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినదే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, కృపలనేదే మనం ఏమి చేయలేం. కృప కృప కృప. యేసు ఆయన దయ, ఆయన కృప. మరొక దినము మనకు దయా కిరీటంగా అమర్చున్నాడంటే కారణం ఏంటంటే, ఆయన చిత్తం ఏదో నెరవేర్చడానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైనది ఆయన చిత్తమో, ఏ విధముగా ఆయన చిత్తం మనం నెరవేర్చగలము, ఏ చిత్తము కొరకు మనల్ని మరొక దినము సజీవులుగా మనల్ని నిలిపించినాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన చిత్తంలో మొట్టమొదటిది ఆయనను గూర్చి సంపూర్ణముగా తెలుసుకొనుటే. ఆయనను గూర్చి సంపూర్ణంగా తెలుసుకొనుటే, ఆయనను గూర్చి ఇతరులకు సాక్షార్థమై మనం జీవించడమే, ఆయనను గూర్చి ఇతరుల మధ్య మనము సాక్షులుగా నిలబడటమే, ఆయన కొరకు సజీవ 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 సమాధులుగా లేక సజీవంగా ఆయన కొరకు సజీవ సాక్ష్యాలుగా మనం నిలిచి ఉండటమే. ఇదే కదా ఆయన చిత్తము. అంటున్నాడు, నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులేవండి అంటాడు. నిజమే, పరిశుద్ధులుగా ఉండడమే కాదు, కానీ ఆయన కొరకు శ్రమ వచ్చినప్పుడు శ్రమ అనుభవించడం. ఇదిగో క్రీస్తు నిమిత్తము, వాక్యము నిమిత్తం మనం శ్రమ అనుభవించవలసి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారము ఆయన వాక్యము నిమిత్తము వారు శిరచ్ఛేదనం చేయబడిన వారు, హతసాక్షులుగా తమను తాము అప్పగించుకున్నవారు. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నది. నీ హృదయం ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరీక్షించుకుంటున్నావా? ఆయన కొరకు నేను పరీక్షించుకుంటున్నావా? ఆయన రాకడలో ఎత్తబడి రీతిగా మెనే టెకేల్ అని చెప్పబడిన రీతిగా ఆయన త్రాసులో ప్రతిదినము త్రూచిబడి లెక్కలో ఉంచబడుతున్నావా? రేపు అడిగినప్పుడు లెక్క చెప్పుటకు నేను సిద్ధంగా ఉన్నావా? అయితే నేడే ప్రభు రాకడ. కనుక ప్రభు రాకడ అతి త్వరగా ఉన్నది. నేడవచ్చు, ఈ రాత్రి కావచ్చు, రేపొద్దునవచ్చు. కనుక ప్రపంచ పరిస్థితులు